గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చివరి సినిమా తీసి 10 ఏళ్ళు అవుతుంది సార్. మనం ముందు అనుకున్నట్టు 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్ల కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా ఆస్తి పోగొట్టుకున్నారు. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకున్నారు, ఎప్పుడు ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యి ఈ ప్రాజెక్ట్ లైన్లో పెట్టారు? అంటే సార్ ఏదైనా సరే నాకు గాడ్ గిఫ్ట్ సార్. ఒక మనోధైర్యం ఉంటుంది సార్ నాకు. నేను దేనికి భయపడను సార్. ఇప్పుడు నేను అంధకారంలో ఉన్నా కూడా, చీకట్లో ఉన్నా కూడా నేను ఆనందం ఎత్తుక్కుంటాను సార్ నేను. ఇప్పుడు మన చీకటి పడిపోయింది సార్, నైట్ అంతా పడుకుంటాం. నైట్ అలా వచ్చి పగలప్పుడు మంచి లైటింగ్లో సరదాగా ఉన్నామండి. అలాగే నైట్ పోతే నైట్ పడుకుంటే చీకటి అంతా అయిపోద్ది. కానీ చీకట్లో మనకు పైకి చూస్తుంటే తెలియని ఆనందంగా చుక్కలు కనబడుతుంటాయండి. ఆ చుక్క మెరిసి ఈ చుక్క మెరిసి ఒక తెలియని ఒక మెస్మరిజంలోకి వెళ్తుంటాను. నా ఫీలింగ్ అలా ఉంటుందండి. నేను అసలు ఈ కష్టాలు ఉన్నాయి ఇవన్నీ పెద్ద పెద్ద పట్టించుకోండి సార్. మనిషి అన్నప్పుడు ఉంటాయి, అనుభవించాలి. అప్పుడే థ్రిల్లింగ్ ఉంటుంది సార్. ఏ కష్టం లేదనుకోండి థ్రిల్లింగ్ ఉంటుంది మనకి. ఇప్పుడు లైఫ్ ఏంటి జీవితం అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు లైఫ్ అన్నది ఒక ఛాలెంజింగ్ ఉండాలి నా కోరిక సార్. అది నాకు ఒక ఇన్స్పిరేషన్ అంటే ఛాలెంజింగ్ ఉండాలి. సముద్ర కేటం ఉంది ఒక ఉదాహరణ. వస్తుంది, కొట్టుకుంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది పడాలి, లేయాలి, లేగాలి అంతే అండి. ఇప్పుడు సముద్రంగా కెరటం లేదనుకున్న సముద్రం మనం చూడం కదా సార్. అసలు దాని అందం లేదు కదా సార్. అది లేచి కొట్టుకుంటే అంటే దాని అందం అండి. జీవితం కూడా అలాగే ఉండాలి సార్. అలాగా అండ్ మహేష్తో పాటు అతని టీంలో అంటే మీ కింద పనిచేసిన మీ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు గొప్ప గొప్ప పొజిషన్స్లో ఉన్నారు. అందరూ చాలా వరకు డైరెక్టర్ అయ్యారు. అసలు ఎవరు మీ అసిస్టెంట్స్ ఎవరు ఆ రోజుల్లో? అంటే నాకు అసిస్టెంట్స్ నేను ఎప్పుడు అనుకోండి సార్. నేను ఎవరన్నా కూడా ఈ రోజుకి నా దగ్గర పనిచేస్తున్నా కూడా నా తమ్ముళ్ళు అనుకుంటాను, లేదా నా బిడ్డలు అనుకుంటాను. చిన్నపిల్లలు 20 సంవత్సరాల లోపల అయితే నా బిడ్డ అనుకుంటాను. 30-40 ఇయర్స్ ఉంటే నా తమ్ముడు అనుకుంటాను. తప్పితే నేను ఎప్పుడు నా ప్రేయస్ రవి సినిమా దగ్గర నుంచి కానీ ఇప్పటివరకు చేసిన సినిమాలు కూడా నేను ఏదైనా అసిస్టెంట్ డైరెక్టర్ నేను అన్నండి. ఇప్పుడు కూడా నా దగ్గర పనిచేస్తున్నా కూడా ఎవరన్నా వచ్చి ప్రసాద్ అంటే వాళ్ళ అతనితో మాట్లాడండి, అంజితో మాట్లాడండి, లేకపోతే ఈయనతో మాట్లాడండి, పేరు పెట్టి చెప్తాను. తప్పితే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, లేకపోతే ఒక అసోసియేట్ ఉన్నాడు, లేకపోతే ఇతరున్నాడు చెప్పండి సార్. ఎవరు సార్ మీ కింద అదే మీతో పాటు పనిచేసిన వాళ్ళు ఎవరు? నాతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు సార్. ఈ రోజు గొప్ప బివి వినాయక్ గారు ఉన్నారండి. ఓకే, చెప్పాలని సినిమా పనిచేశారు ఆయన. తర్వాత మల్లి గారు ఉన్నారు. ఇప్పుడు పేరు చిన్న కరెక్షన్ మార్చుకున్నాడు నేను, చరణ్ అనేది పెట్టుకున్నారు ఆయన. సప్తగిరి ఎల్ఎల్బి చేశారు నేను. రామకృష్ణారెడ్డి గారు ఉన్నారండి. ఎవడరా బుజ్జి అని చేశాడు ఆయన. కొరటాల శివ కూడా మీ దగ్గర. కొరటాల శివ గారు అండి. జోరుగా హుషారుగా సినిమా టైంలో ఉండే రామారెడ్డి గారు అండి. పెద్ద పెద్దలతో వాళ్ళందరూ కూడా నాకు నాతో జర్నీ చేశారు సార్. నాతో జర్నీ చేశారు. నా ఎదుగుదలలో కూడా వాళ్ళందరూ కూడా నాకు ఒక చెట్టుకి వేరు ఎలా ఉంటుందో అలా వేరులా ఉన్నారు సార్ అందరూ ఆ టైంలో. ఈ 10 ఏళ్ల గ్యాప్ లో ఎప్పుడైనా కొరటాల గారిని కానీ వినాయకుని కానీ ఎప్పుడైనా కలిసారా? అంటే మేము కలుస్తుంటాం సార్. వినాయక్ గారిని కానీ అప్పుడప్పుడు ఎక్కడ ఫంక్షన్లో కలుస్తుంటే కొరటాలను కలుస్తుంటాం సార్. హాయి మాట్లాడుకుంటాం తప్పితే ఇంకా అంతే సార్. అంటే నేను ఏం సినిమా చేస్తాను వాళ్ళు నన్ను ఎప్పుడు ఎవరు అడగలేదు. నేను ఏం చేస్తాను కూడా ఎప్పుడు చెప్పలేదు. కానీ నేను మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కూడా పిలిస్తే ఆ టైం వంట కుదిరితే వినాయక్ గారు వస్తారు, లేకపోతే ఎవరైనా వీళ్ళంతా వచ్చేవారండి, వస్తుంటారండి. ఓకే, అంటే ఎప్పుడైనా ఫైనాన్షియల్గా ఎలా ఉన్నారు? ఎవరు అడగలేదండి. అంటే నేను కూడా నాకు అవసరం లేదు సార్ ఫైనాన్షియల్. ఏం చేద్దంటే నేను ఏదో ఒక నాకు సినిమా లేకపోవచ్చు కానీ యాడ్స్ ఉంటాయి సార్. మాతో ఎవరో ఒకటి ఏదో యాడ్లు చేసుకుంటుంటారు, ఏదో జరుగుతూ ఉంటుంటుందండి. అలాగే వెళ్ళిపోతుంటారు సార్ అలాగే. అండ్ ఫైనల్గా ఇప్పుడు పిఠాపురంలో అలా మొదలైంది. సో ఎప్పుడు రాబోతుంది సినిమా? నెక్స్ట్ మంత్ సార్. ఈ నెల 15-16 తేదీల కల్లా కాపీ రెడీ అవుతుంది సార్. అయిన తర్వాత మా సురేష్ బాబు గారు చూపించండి. మీ సురేష్ బాబు? ఆ సురేష్ గారు అండి. ఎప్పటికీ మీ రామానాయుడు అంతే. అది నాకు జన్మ ఇచ్చారు సార్ వాళ్ళు. సార్ రామానాయుడు స్టూడియో అంటే నాకు ఒక కైలాసం సార్. అది మా రామానాయుడు గారు శివుడు, మహాశివుడు, పరమశివుడు సార్ ఆయన. మా సురేష్ బాబు గారు ఒక గణపతి లాంటివాడు, వినాయకుడు లాంటివాడు. మా వెంకటేష్ బాబు ఒక సుబ్రహ్మణ్య స్వామి అంటే అది నాకు కైలాసం సార్ రామానాయుడు స్టూడియో. ఒక్క అవకాశం ఇస్తే ఆ కుటుంబం మొత్తాన్ని గుండెల్లో పెట్టుకున్నారు. అసలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటి మనుషులు ఉంటారా సార్? అది ఇవ్వడం బట్టే కదా సార్ ఈరోజు ప్రపంచం తెలిసాను కదా సార్. నాకు జీవితాన్ని ఇచ్చారు కదా సార్. ఒక మహేష్ డైరెక్టర్ ఒక జీవితాన్ని ఇచ్చింది వాళ్ళే కదా సార్. నన్ను కన్నది మా అమ్మ నాన్నలండి, కానీ నాకు సినిమా జీవితం ఇచ్చింది. నాకు ఈరోజు నేను ఇలా ఉంటుంది మీ అందరికీ కనిపించింది, అందరితో మాట్లాడి నేను ఎవరో తెలిసింది ఆయనే కదా సార్. హ్యాట్సప్ అండి. మీ అంటే ఆ నమ్మకంగా ఉండడానికి, ఆ ప్రేమగా ఉండడానికి, అంటే ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకునే విధానం చాలా అరుదు ఇలాంటి మనుషులు ఈ రోజుల్లో.
అండ్ మీరు ఇదే జర్నీలో ఎన్కౌంటర్ శంకర్ గారు అవును. డైరెక్టర్తో ఆ. ఆయన సినిమాలన్నీ కూడా సమాజానికి చాలా విలువలు నేర్పే విధంగా ఒక మేల్కొల్పు ఇచ్చే విధంగా ఉంటాయి అనమాట. చాలా గొప్ప సినిమాలు తీశారు ఆయన. ఆయనతో కూడా ట్రావెల్ అయ్యారు. ఆయనతో మీకున్న మంచి అనుబంధం కానీ ఏదైనా ఇన్సిడెంట్ కానీ ఏదైనా చెప్పండి. అంటే ఎవరిది తెలియని విషయాలు ఒకటి ఉన్నాయి సార్ మా ఇద్దరి మధ్య. అంటే ఏమైందంటే సార్, నేను ఫస్ట్ సురేష్ ప్రొడక్షన్స్లో సినిమా అనుకున్నాను సార్ వెంకటేష్ బాబు గారితో. అది నాకు జరగలేదండి. ఆ ప్లేస్లో ఎన్ శంకర్ గారు వచ్చారు. ఎన్ శంకర్ గారు వచ్చి ఆయన జై మందిర సినిమా చేస్తున్నారు సార్. నేనేమో అయోధ్యరామ సినిమా చేస్తున్నాను. జై మందిరలో మదర్ క్యారెక్టర్ భానుప్రియ గారు చేస్తున్నారు. అయోధ్యరామలో మదర్ క్యారెక్టర్ భానుప్రియ గారు చేస్తున్నారు. ఓకే. జై మందిర్లో తండ్రి కొడుకుల క్యారెక్టర్లు అండి. అయోధ్యరామలో తండ్రి కొడుకుల క్యారెక్టర్ అండి. జై మందిర్లో తండ్రిని దారుణంగా మోసం చేసి చంపేశారండి. అయోధ్యరామలో తండ్రిని దారుణంగా మోసం చేసి చంపేశారండి. జై మందిర్లో తల్లి శపథం చేస్తాను, నా కొడుకుతోటే నేను నిరూపిస్తాను, మొత్తం మీ అందరూ అంతు చూస్తానండి. ఇక్కడ తల్లి కూడా అదే శపథం చేస్తాను, నా కొడుకుతోటే నా భర్త నిజాయితీ పోలీస్ ఆఫీసర్ నిరూపిస్తాను. అన్ని మ్యాచ్ అవుతున్నాయి. అని మ్యాచ్ అవుతున్నాను. ఇది జరుగుతున్న టైంలో ఎవరో వెళ్ళి సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీకు మహేష్కి మీరు అవకాశం ఇవ్వలేదు కాబట్టి మీ కథ ఎలాగో తెలుసుకున్నాడు మహేష్, తెలుసు మీ కథనే అటు ఇటు మార్చి అయోధ్యరామయ్య సినిమా చేస్తున్నాడు అని సురేష్ బాబు గారి దగ్గర ఒక వేసేసారు వాడిని. వేసేస్తే సురేష్ బాబు గారికి ఒక నమ్మలేదు. నేను నమ్మపోయినా కూడా ఒక టెన్షన్ ఉంటుంది కదా సార్. అవును, కోట్లతో బిజినెస్. భానుప్రియ దాంట్లో వచ్చేస్తుంది, మా దాంట్లో కూడా అయోధ్యరామయ్యలో శ్రీహరి గారు మీసాలు ఉంటుంది, దాంట్లో జయమందిలో శ్రీహరి వెంకటేశ్వర మీసాలు ఉంటాయి. ఇదేంటి ఇలా రెండు ఇలా ఉంటుంది. రెండేళ్ళకి కూడా వందే మాతరం శ్రీనివాస్ గారు మ్యూజిక్ అండి. వందే మాతరంగా నడితే ఆయన పాపం మా కథ చెప్పాడు, అని ఇలాగ ఉంటుంది కథ చెప్తాం కదా సార్. అలాగే ఇలా ఫాదర్ అండి ఇలాగని సరికి ఎక్కడో ఏదో కలుస్తుంది అసలు అనేసి భానుప్రియ అన్న ఆవిడ చేయకుండా ఉంటే బెటర్గా ఉంటుంది కదా. అప్పుడు మేము భానుప్రియతో 80% చేసేసాం సార్, అయిపోయింది సినిమా. ఇంకొక ఏదో ఒక 10% షూటింగ్ ఉందంటే ఆవిడతో ఒక సాంగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఈ టైంలో మన శంకర్ గారు చెప్తే, శంకర్ గారు నాకు పరిచయం కాదండి, నాకు తెలియదండి శంకర్ గారు. శ్రీహరి గారు బాగా తెలుసండి. శ్రీహరి దగ్గరికి వచ్చేసరికి అప్పుడు శ్రీహరి గారి దగ్గర పరిచయం చేయడం నేను. అంటే నాన్న లేదంటే ఆ కథకి సంబంధం లేదు, అసలు మీ కథ ఏంటో నాకు తెలీదు, టూ ఫ్రాంక్గా చెప్పంటే మా కథ ఇది, మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నాకు అర్థం కాలేదు. అంటే మీ దాంట్లో ఫాదర్ ఉన్నాడు, కొడుకున్నాడు, ఇది ఉందా ఇలా ఉందా, శబదం ఉంది. సరికి సార్ ఓ పని చేయండి, నా సినిమా చూడండి, మీరు ప్రసాద్ ల్యాబ్లో ఎడిటింగ్ రూమ్లో ఉంటుంది, రండి సినిమా చూసుకోండి. చూసుకున్న తర్వాత నా సినిమాలో ఏమన్నా సీన్స్ ఉంటే మీ సినిమాలో షూట్ చేయకపోతే అది మీరు మార్చుకోండి. ఏం చేద్దంటే నా సినిమాలో నేను మళ్ళీ కరెక్షన్ చేయడానికి లేదు, ఆల్టర్నేటివ్గా తీయడానికి ఉంటుంది. మాది పెద్ద హీరో కాదు, చిన్న హీరో, ఓ బడ్జెట్ సినిమా ఉంటుంది కదా, మీరు ఏదైనా చేసుకోగలుగుతారు, మీరు ఎంత రాంగ్ కరెక్ట్ కాదు. ఒకవేళ ఏదన్నా ఉన్నా కూడా మీరు మార్చుకోవచ్చు. తర్వాత నా సినిమా చూస్తే మీకు ఇంకా ఇన్స్పిరేషన్ రావచ్చు, ఇంకేదైనా బెటర్ చేయొచ్చు అనే ఫీలింగ్ రావచ్చు, చూసుకోండి అంటే దానికి పోసన్ మర్రి గారు ఒప్పుకోలేదండి. ఆయన రైటర్ అండి, అయోధ్యరామయ్య రైటర్ అండి. శ్రీహరి గారు ఒప్పుకోలేదండి. నేనే వాళ్ళకి కన్విన్స్ చేసా, వద్దు అది నా మాతృ సంస్థ, మా సురేష్ బాబు గారు ఎలా ఫీల్ అయ్యారు అని ఈయన వచ్చి ఎలా చెప్తున్నారు. సురేష్ బాబు గారిని ఎవరికి నన్ను పిలిచి అడగలేదు, అంటే వాళ్ళకి నా మీద ఉన్న గౌరవం అది. మధ్యలో ఎవరో అనుకుంటున్నారు, ఇదేంటి మహేష్ ఇలా ఇటువంటి కథ చేయడం ఏంటి, మన కథ చేయడం ఏంటి అని వాళ్ళు అనుకున్నారు అనేసి ఎన్నో రూమర్స్ అయ్యిందని మనం నమ్మాల్సిన పని లేదు. ఎందుకు డైరెక్ట్ చూసేసాడు అనుకో, డైరెక్ట్ క్లారిటీ వచ్చేస్తుంది, కథ ఆయన రాసుకున్నాడు కదా. ఆయన ఏంటంటే ఒక హిందీ సినిమా బేస్ మీద చేసి రాసుకున్నాడండి, అదే బేస్ పోసన్ మురళి కూడా చూసాడండి. ఓకే. ఈ అయోధ్యరామయ్య కథ డైరెక్ట్గా మా దగ్గరికి రాలేదని కథ. ఈ అయోధ్యరామయ్య కథనే ఆల్రెడీ బాలకృష్ణ గారి మీద క్లాప్ కొట్టిన కథ అండి ఇది. ఓకే. ఎవరు సార్ డైరెక్టర్ అప్పుడు? బి గోపాల్ గారు అండి. బి గోపాల్ గారి డైరెక్షన్లో పోసాని కృష్ణమురళి గారు రైటర్గా ఈ సినిమా క్లాప్ కొట్టి ముహూర్తం అంతా అయిపోయిందండి. ఓకే. అయిపోయిన తర్వాత ఫర్దర్ డిస్కషన్లో దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్ లేదు, ఓకే యంగ్ హీరోకి అదే ఫోర్స్డ్గా ఉంటుంది, ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఫోర్స్డ్గా ఉంటుంది, అది ఎలా ఉండకూడదు అని ఏదో కథ లేదు మరుపులు తిప్పబోతుంటే మురళి గారు ఒప్పుకోలేదండి, ఇది ఇంతే ఇలాగే ఉండాలని. అయితే మేము చేయమన్నారండి.
లేకపోతే మానేశాను, ఈయన కథపాడికి వచ్చేసాడు. ఓపెనింగ్ అయింది బాలకృష్ణ గారి మీద. ఓకే ఓకే. అయిన తర్వాత ఇప్పుడు పోసాని మురళి గారు మాకు ఇచ్చేటప్పుడు మేము చేసేవాడిని ఈ సినిమాని, అయోధ్యరామయ్య సినిమాని. అప్పుడు బాలకృష్ణ గారు నరసింహనాయుడు సినిమా షూటింగ్ విజయనగరం ఉన్నారు సార్. బాలకృష్ణ గారు, బి గోపాల్ గారు, బండ్ల గణేష్ గారు వీళ్ళందరూ కూడా విజయనగరం ఉన్నారండి. నైట్ సెకండ్ షో సినిమా చూశారండి. చూసి నాకు ఫోన్ చేసి మాట్లాడారు సార్. బాలకృష్ణ గారు, బి గోపాల్ గారు, బండ్ల గణేష్ గారు వీళ్ళందరూ ఫోన్ చేసి భలే ఉంది భయ్యా అని. అయితే బాలకృష్ణ గారికి కూడా ఇప్పుడు గన్మెన్ ఎవరు ఉండేవారంట, వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. చాలా బాగుంది సార్ సినిమా, పోలీస్ ఆఫీస్ భలే చూపించారు సార్ మీరు అనేసి. అది అటు బాలకృష్ణ మనం చేసి మన కథ కదా, అది ఎలా తీసారు ఏంటి తెలుసు కదా, దాని మీద చూసారు. చూసి భలే డీల్ చేశారు డైరెక్టర్ అని. పోసాన్ గారు చేయలేదని ఫోన్ నాకు చేశారు, నాకు శ్రీహరి గారు చేసి మాట్లాడారు. సూపర్. ఏం సార్ శంకర్ గారు సినిమా చూసి సురేష్ గారు చెప్పారు, సంబంధం లేదు సార్, అది వేరు సార్, ఆ స్క్రీన్ ప్లే వేరు, ఆ కథ వేరు, అది వేరు, మన కథ వేరు, మన శంకర్ గారి సినిమా అంటే బాగా రిచ్గా ఉంటుంది. లేకపోతే లండన్ గింటన్ అన్నీ ఉంటుంది. మా కథ ఏముందంటే ఇక్కడ సిటీలోనే ఉంటుంది, ఆ వికారాబాద్ ఫారెస్ట్ ఈ ఇక్కడ తీసిన కథలు ఉంది. ఇది కాదు, సంబంధం లేదు. కానీ మదర్ క్యారెక్టర్ ఒకటే కొంచెం అలాగ ఉంటుంది. దీంట్లో ఏం స్ట్రగుల్ అయితే ఈ దీంట్లో అదే స్ట్రగుల్ ఉంటుంది అంటే అప్పుడు మదర్ క్యారెక్టర్ మార్చడం కుదురుతుందా అని మళ్ళీ శంకర్ గారు వచ్చి అడిగితే శ్రీహరి గారు అలా 80% అయిపోయింది సినిమా చూసే కదా అంటే అవునవును అన్నారండి. ఇంకా అయిపోయింది, ఏం లేదండి. బట్ 2 సినిమాలు రెండు హిట్ అయింది. ఆ తర్వాత ఇంక శంకర్ గారికి నాకు మంచి బాండింగ్ అండి. ఆ తర్వాత శంకర్ గారు ఈ మా డైరెక్టర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న టైంలో వచ్చి నన్ను కలిసి, మహేష్ నువ్వు మా దాంట్లో ఈసీగా ఉండు అని చెప్పేసి నన్ను ఈ రాజకీయాల్లో అంటే సినిమా రాజకీయాల్లో ఉంటాయి కదా, దాంట్లో లాక్కొచ్చాడు అంటే ఆయన తీసుకొచ్చి ఈసీ మెంబర్గా చేశాను అనమాట ఆయన ఉన్న టైంలో. అంటే ప్రెసిడెంట్ మంచి బాండింగ్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉన్న టైంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేశాను సార్ ఆ టైంలో. ఇన్నేళ్ల తర్వాత మీరు కంబ్యాక్ ఇచ్చి మీ కొత్త మూవీతో రాబోతున్నారు. ఈ ప్రయాణంలో మీరు మళ్ళీ సక్సెస్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి, ఒకప్పుడు ప్రేయస్ రావే, అయోధ్య రామయ్య ఎలాంటి హిట్లు కొట్టారు, మళ్ళీ అలాంటి మహేష్ మేము చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తప్పకుండా ఎందుకంటే మళ్ళీ చక్కని తిరుగు పగల తర్వాత రాత్రి కదా సార్, పగలు చూశాను, రాత్రి చూశాను, మళ్ళీ ఇప్పుడు తెల్లారుతుంది, మళ్ళీ పగలు చూస్తాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.